ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఎరువుల కొరత. ఈ విషయంలో కూటమి యొక్క నాయకత్వంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు కనీసం రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో చూస్తే ఎక్కడైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో, వార్డులు ఉన్నాయో, ఆ వార్డుల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న స్థానిక రైతులకు కావలసిన ఎరువులు ఆ ఊరిలోనే, ఆ గ్రామంలోనే, ఆ వార్డులోనే అందించిన చరిత్ర మనం చూసాం. ఈ రోజున రైతులు యూరియా అందక లబోదీపమని బాధపడుతున్నారు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు కంటనీరు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చోద్యం చూస్తున్నట్టుగా మరి వాళ్ళ వ్యవహార శైలి ఉంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ మరి రానున్న రోజుల్లో మరి ఈ రైతు సమస్యల మీదే కాదు, రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎండగడుతూ మా నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల సోమదాస్ గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దేవినేని అవినాష్ గారు ఆధ్వర్యంలో, మా మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క రైతుకు కూడా మేము ధైర్యాన్ని చెబుతూ రైతు సమస్యల మీద పోరాటం చేస్తూ, అదే మాదిరిగా మరి విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, అనేకమైన ప్రజానీకం అంతా కూడా ఈ రోజున సమస్యల మీద కొట్టుమిట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే స్థానిక శాసనసభ్యులు కానీ, లేకపోతే ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ స్పందించి తక్షణమే రైతులకు ఎరువులు అందించాలి. మరి ఏదైతే అధికారులు ఉన్నారో అధికారుల దగ్గర గ్రామంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఈ క్రాప్ నమోదైంది, మరి ఈ క్రాప్ నమోదైన తక్షణమే మీరు డేటా తెప్పించుకొని ఆ ఈ క్రాప్ అయిన నమోదైన పంటకు ఏ ఎరువులు అందుబాటులో ఉంచాలి అని మీరు అధికారుల దగ్గర నుంచి డేటా తెప్పించుకొని తక్షణమే రైతులకు ఎరువులు అందిస్తే ఆ రైతులు చాలా సంతోషపడతారు. మరి ఈ విషయంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ప్రజానికానికి, ముఖ్యంగా రైతాంగానికి మేము మద్దతుగా ఉంటూ పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా మేల్కోండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మరి ఇక్కడ జిల్లా యంత్రాంగం కానివ్వండి, రైతులకు తక్షణమే యూరియాను సరఫరా చేయాలి. అదే మాదిరిగా ఈ నిన్న మొన్న మేము రేపు కార్యక్రమం ఉంది, ధర్నా చేస్తామని కొంగలోనే మరి 2-3 పిహెచ్సి మన సొసైటీల్లో మరి 200 బస్తాలు 300 బస్తాలు దించి 10 ఎకరాలు ఉన్నా 15 ఎకరాలు ఉన్నా ఒక్కొక్క రైతుకి టోకెన్ సిస్టమ్ పెట్టి ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు. ఏం చేసుకుంటారు ఒక్క బస్తాను? మరి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ రానున్న రోజుల్లో రైతుకు పుష్కలంగా ఎరువులు సరఫరా చేయాలని ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.